హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో శనగ పెసరట్టు అండి. శనగలు, పెసలు, తర్వాత ఆకుకూర వేస్ట్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. హెల్తీ పెసరట్టు అండి. మామూలుగా ఆకుకూరలు అవి పిల్లలు కొంతమంది తినరు కదండి, పప్పు కూర అట్లా ఏదైనా చేస్తే. సో ఈ మాదిరి దోశ అట్లా చేసుకొని తింటే పెసరట్టులోకి అట్లా వేసి సూపర్గా ఉంటుందండి. రుచికి రుచి ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యము. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ఈ శనగలు పెసలు రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి మీరు కూడా తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను పెసలు శనగలు వేసి పెసరట్టు చేస్తున్నానండి. ఒక గ్లాసు తీసుకోవాలి పెసలు, అంటే మీరు ఎంతమంది ఉంటే అంత. నేను ఒక గ్లాసుకు ఒక 2 గుప్పెళ్ళు శనగలు, ఒక గుప్పెడు బియ్యం. ఇవి రాత్రంతా నానాలండి, లేదంటే పొద్దున్నే మనము లేచినప్పుడే నానేసుకుంటే సాయంత్రానికి కూడా ఉపయోగపడతాయండి. ఇవి 8 గంటల సేపు నానాలి. నేను 8 గంటల సేపు నానబెట్టుకున్న పెసరపప్పు, శనగలు, బియ్యం ఇవి నానిపోయినాయండి. ఇవి కడిగేసిన శుభ్రంగా, గాలిచ్చినాను కూడా అండి, ఎందుకంటే రాళ్ళు ఉంటాయి మనం ఎంత కడిగినా కూడా. ఇప్పుడు నేను దీనికి పెసరట్టుకండి పచ్చిమిరపకాయలు, అల్లము, పాలాకు, దీంట్లో ఏ ఆకైనా వేసుకోవచ్చు. ఇట్లయితే కన్నా పిల్లలు వేసేస్తే తింటారు కదా, మామూలుగా అయితే పప్పు తిను ఇది తినమంటే తినరు కదా, అందుకని నేను ఇట్లా వేసేస్తాను. ఇది దీంట్లో స్పెషల్. దీంట్లో పెసరట్లు ఏమంటే శనగలు, పాలాకు ఇవి మిక్సీకి వేసుకుందామండి. పచ్చిమిరపకాయలండి, ఇవి చాలా ఘాటు ఉన్నాయండి ఇప్పుడు వచ్చేటివి, కొంచెమే వేసుకోండి. అల్లము ఇది కొంచెము మిక్సీకి వేసుకొని వస్తా. ఇప్పుడండి పెసలు వేసుకుందాము. శనగలు, పెసలు, బియ్యం. ఇప్పుడు పాలాకు ఒక 10 ఆకులండి, 10 15 మన ఇష్టం, మనం ఎక్కువ తినే కొద్దీ. కొంచెం నీళ్ళు పోసుకుందాము. మూత పెట్టేసి పట్టుకొని వస్తా. ఇదిగోండి మెదిగింది ఇట్లా అండి. కలర్ కూడా భలే ఉంది కదా. తీసేసుకుందాం గిన్నెలోకి. ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి, తగినంత ఉప్పు. పెసల్లో కొంచెం ఉప్పు ఉంటుంది కదా, కొంచెం తక్కువే వేసుకోవాలండి. ఇది బాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ఉందంటే కనుక నీళ్ళు వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది, నేను ఇవే నీళ్ళు ఉంటాయి కదా ఇవి వేసుకుంటున్నా. ఇంకా వేసుకోవడమేనండి. ఇంకో చట్నీ చేసేసుకొని, పప్పుల చట్నో శనగగింజల చట్నో ఏదున్నా సరే, పప్పున్నా నంచుకొని తినేయచ్చండి. నేను సాయంత్రం పూట చేసుకుంటున్నా, పొద్దున్న నానేసి. ఇంకా వేయడము చూపిస్తాను. పెనం పెట్టినానండి, హీట్ ఎక్కింది. ఇప్పుడు పెసలు శనగలది పెసరట్టు, పాలాకు కూడా వేసినానండి, వేస్తున్నా. శనగ పెసరట్టు, శనగ పెసరట్టు మీ ఇష్టం అండి, అంతగా పలచగాలన్నా అంత వస్తుంది. నూనె వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఇదిగోండి కాలింది, తిప్పుతున్నా. కలర్ కూడా బాగా వస్తుందండి.
ఈ పాలాకు ఈ మెంతాకైనా వేసుకోవచ్చు, మీరు ఏ ఆకైనా వేసుకోవచ్చు అండి. మంచి ఆరోగ్యానికి మంచిది కదా, అందుకు తిప్పుతున్నా. ఇంకొకటి నేను క్యారెట్, క్యాప్సికమ్ అవి వేసి చూపిస్తాను. ఇది కొంచెం నేను మందంగా వేస్తున్నా, ఎందుకంటే ఇవన్నీ వేసుకోవాలి కాబట్టి. క్యారెట్ అండి, ఇట్లా కలర్లుగా ఉంటే బాగా ఇష్టపడతారు పిల్లలు, వాళ్ళ కలర్లు కనపడాల. ఇది కొత్తిమీర అండి, ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు అండి, నేను వేయడం లేదు. ఇప్పుడు ఆయిల్ వేసుకో, ఏమేమంటావు, నెయ్యి ఏమంటే ఆయిల్, నెయ్యి వేసి చూపిస్తాలేండి. మాకు వర్షం పడుతుంది, అందుకని గడ్డ కట్టుకోబోయింది. వర్షం అంటే వర్షం కాదు, ఊరికి మోడంగా ఉందండి అంతే. మనకి ఎంత కావాలంటే అది తీసుకోవచ్చండి. ఇదంతా ఇట్లా అనాలి. దీనికి అతుక్కొని పోతుంది మనం ఇట్లా అంటే. కొంచెం ఓ పక్క కాలిందండి, తిప్పుతున్నా. ఇదిగోండి, తిప్పుతున్నానండి. ఇంకోండి కాలింది. ఎంతసేపు కాలుతుంది, ఇక సన్నగా అన్నీ తురిమినానండి. క్యారెట్, క్యాప్సికమ్, కొత్తిమీర అవన్నీ ప్లెయిన్గా ఉండేది ఇవన్నీ వేసినాయండి. అయిపోయిందండి, ఇంకా తినడమే పోయి. శనగలు, పెసరట్టు రెడీ అయిపోయిందండి. దీనికి పప్పుల చట్నీ ఏదైనా వేసుకోవచ్చు, టమాటా చట్నీ ఉన్నా, పప్పు ఉన్నా, రాత్రులు చేసుకుంటే ఏదైనా వేసేసుకోవచ్చు అండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు.